ప్రేమాపూర్ణుడవైన మా కన్న తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టశాలని మా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడవైన మా తండ్రి, స్తుతుల సింహాసనంపై ఆసీనుడవైన మా గొప్ప తండ్రి, దేవా, మీ ఉన్నతమైన, మీ శ్రేష్టమైన, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన, గడిచిన గురువారం నుంచి ఈ గురువారం వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మా ఆయుష్కాల దినాన్ని పొడిగించి, ప్రభువా, ఈ రాత్రికాల సమయం మరొకసారి మీ సన్నిధానంలో మేము కూడుకోవడానికి మా పట్ల మీరు చూపించిన దయను బట్టి, ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ రాత్రికాల సమయం నాయన, ఈ యొక్క కూడికలో ప్రభువా, ఇంతవరకు మీ బిడ్డలు నాయన పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని మహిమపరిచారు, స్తుతించారు. అందును బట్టి వందనాలు. మరొకసారి తండ్రి, మీ జీవం కలిగిన తండ్రి మాటల్లోనికి తండ్రి మేము ధ్యానించడానికి తండ్రి మేము ఆయత్తపడుతూ ఉండగా, సిద్ధపడుతూ ఉండగా మీ సహాయము దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, మీ మాటలు మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున నా తండ్రి, మీ వాక్యం యొక్క పోలిక సారూప్యంలోనికి మా జీవితాలు మార్చబడులాగున సహాయము దయచేయండి తండ్రి. దేవా, ఎంత వాక్యం విన్నప్పటికీ, ఎంత వాక్యాన్ని మేము ధ్యానించినప్పటికీ నాయన, మీ వాక్యానుసారంగా మా జీవితాలు నిలబడకపోతే తండ్రి, మీ వాక్యము మా హృదయాల్లో ఫలించకపోతే నాయన, మేము దేనికి పనికిరాని వాళ్ళమే ప్రభువా. అదంతా కూడా నిష్ప్రయోజనమైనదే నా తండ్రి. నాయన, ఈ వాక్యము మా అందరి హృదయాల్లో నాటబడులాగున ప్రభువా, మీ వాక్యానికి మేము విధేయత చూపించలాగున నా తండ్రి సహాయము దయచేయండి. నిలబడిన మీ దాసుని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వట్టివాడే, బలహీనుడే నా తండ్రి, ఏమాత్రం యోగ్యత అర్హత లేనివాడే నా తండ్రి, మీ కృపచేత నా తండ్రి, మీ ఆత్మచేత నింపి మీ తండ్రి దేవా, మీ చిత్తానుసారంగా నిలబెట్టి మీ సాధనముగా వాడుకోమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగుండి సహాయం చేయమని చేరువచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి మరొకసారి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి గత వారమంతా కూడా తన కృపలో, తన కాపుదలలో మనల్ని భద్రపరిచి మరలా ఈ రాత్రికాల సమయం ఇటు రీతిగా ఆయన సన్నిధానంలో మనం కూడుకోవడానికి ప్రభువు మన పట్ల చూపిన గొప్ప కృపను బట్టి ఆయనకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ప్రియులారా, గడిచిన వారం గుణవతి అయిన స్త్రీ గురించిన కొన్ని సంగతులు మనము గత వారము ధ్యానించాము. అలాగే ఈ వారం, గత వారం గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలి అనే సంగతిని మనం ధ్యానించాము. ఈ వారం ఆదర్శవంతుడైన పురుషుడు ఎలా ఉండాలి, ఆదర్శవంతుడైన పురుషుడు ఎలా ఉండాలి, ఆదర్శవంతుడైన పురుషుడు. గత వారం గుణవతి అయిన స్త్రీ, ఆదర్శవంతుడైన పురుషుడు. చాలామంది సాధారణంగా ఏమనుకుంటుంటారంటే, ఏదైనా సరే ఇంకా ఏది చెప్పాలన్నా, ఏది చేయాలన్నా కారణాలు ఎక్కువగా ఎవరి వైపు మనం చూపిస్తామనంటే స్త్రీల వైపే చూపిస్తాం. అంటే పురుషుల యొక్క ఆలోచన ఏంటనంటే, మేమేదో చాలా పర్ఫెక్టు, మేము అధికారులము, లేకపోతే మేము కుటుంబానికి పెద్ద, లేకపోతే మేము కుటుంబాన్ని పోషించేవాళ్ళం, కాబట్టి మేము ఏది చేసినా సరే అది చెల్లాల్సిందే, మేము ఎలా ఉన్నా సరే దాన్ని ఇంట్లో వాళ్ళు భరించాల్సిందే, మేము ఏది చేసినా సరే మమ్మల్ని అడ్డు చెప్పడానికి వీల్లేదు, అది మా ఇష్టం, అది పెంచుతున్నది మేము, పోషిస్తున్నది మేము, కాబట్టి మేము ఎలా ఉన్నా కూడా మమ్మల్ని ఏం చెప్పొద్దు,
మమ్మల్ని ఏం అడగొద్దు, నోరు మూసుకొని తెచ్చింది పెట్టి ఇక అలా తెచ్చింది వండి పెట్టడం అంతే తప్ప ఇంకా మాట్లాడే అర్హత, మాట్లాడే హక్కు ఏమి కూడా లేదు అన్నట్లుగా చాలామంది పురుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. దాదాపుగా పురుషుల యొక్క ఆలోచన విధానం ఇదే. చాలా కుటుంబాలు వెళ్ళి చూడండి, చాలా కుటుంబాలను ఒకసారి జాగ్రత్తగా చూడండి. పురుషుడు ఏది చెప్తే అదే, పురుషుడు చెప్పిందే. అతను ఏది చేసి వచ్చినా అడగాల్సిన అంత అవసరత లేనట్టుగా, ఒకవేళ అడిగినా దానికి అతడు జవాబుదారీ కానట్టుగా, దానికి అతడు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరత అతనికి లేనట్టుగా భావిస్తాడు. లేటుగా వచ్చారనుకోండి, అడిగారనుకోండి, ఏమండి ఇప్పుడు దాకా లేట్ ఎందుకైనా అడిగారనుకోండి, నీకు చెప్పాల్సినంత అవసరత ఉందా అని ఒక మాట చెప్పేస్తారు అంతే. ఇక ఆ మాట చెప్పేసిన తర్వాత పాపం వాళ్ళు కూడా అనుకుంటారు, ఎందుకులే అడగడం, అడిగి అనవసరంగా మనం ఏదో మరలా లేనిపోని సమస్యలు ఇంట్లో సృష్టించుకోవడం తప్ప ఇంకా దేనికి అన్నట్లుగా వాళ్ళు కూడా ఇంకా ఫోన్లే వస్తున్నాడుగా ఏ టైంకైనా అని అనుకుంటారు. అంటే పురుషుడు అనగానే కరెక్టే, బాధ్యతల విషయంలో కుటుంబానికి పెద్దే, బాధ్యతల విషయంలో నెరవేర్చవలసిన వాడే, బాధ్యతల విషయంలో పోషించాల్సిన వాడే, బాధ్యతల విషయంలో కుటుంబాన్ని నడిపించవలసిన వాడే. అంత మాత్రాన నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు, ప్రవర్తించడానికి వీలు లేదు. ఎందుకనంటే ఒకవేళ మన ఇష్టానుసారంగా ప్రవర్తించి వీళ్ళను పోషించేది నేను కదా, వీళ్ళకు తెచ్చిపెట్టేది నేను కదా, కాబట్టి నేను ఏదైనా చేసుకుంటాను అనుకుంటే తర్వాత చాలా ప్రమాదాలను ఏరికోరి కొని తెచ్చుకుంటారు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాబట్టి ప్రియులారా, ఆదర్శవంతుడైన పురుషుడు అతనికి ఉండవలసిన లక్షణాల గురించి కూడా బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. కేవలం స్త్రీల గురించి మాత్రమే కాదు. గుణవతి అయిన స్త్రీ అనగానే భర్తకు లోబడాలి, భర్తకు సపర్యలు చేయాలి, పని చేయాలి, పొద్దున్నే లేవాలి అన్నట్లుగా అన్ని చదివాం. అయితే పురుషుని లక్షణాలు, పురుషుడు కూడా ఎలా ఉండాలో అనే సంగతి కూడా అదే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చూడండి ఒకసారి, యోబు గ్రంథము మనకి ఎలాగైతే గుణవతి అయిన స్త్రీ అనగానే ఏ అధ్యాయం గుర్తుకొచ్చింది? సామెతల గ్రంథము 31వ అధ్యాయం గుర్తుకొచ్చింది మనకు, అంతే కదా. గుణవతి అయిన స్త్రీ అనగానే సామెతల గ్రంథం 31వ అధ్యాయం గుర్తుకొచ్చేసింది. ఆదర్శవంతుడైన పురుషుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అధ్యాయం, అది కూడా ఒక మొత్తం అధ్యాయమే, యోబు గ్రంథము 29వ అధ్యాయం గుర్తుకు రావాలి. యోబు గ్రంథము 29వ అధ్యాయము. ఇది ఆదర్శవంతుడైన లేకపోతే గుణవంతుడైన పురుషుడు అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అధ్యాయము యోబు గ్రంథము 29వ అధ్యాయము మనకు గుర్తుకు రావాలి. చూడండి, మొత్తం 25 వచనాలు ఉన్నాయి. 25 వచనాలు ఉన్నాయి. ఈ 25 వచనాలు ఒకసారి చదువుకుందాం. అసలు ఏముందో అందులో జస్ట్ అలాగా ఒక ఏరియల్ సర్వే లాగా మనం చేద్దాం. చూడండి, నేను చదువుతాను. నేను 2 వచనాలు చదువుతాను, మీరు 2 వచనాలు చదవండి. నేను చదువుతున్నాను. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు.
సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకునిరి, ప్రధానులు మాటలాడక ఊరుకునిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. దుర్మార్గుల దవడ పళ్లను ఊడగొట్టి తిని, వారి పళ్లల్లో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని, అప్పుడు నేనిట్లనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడు నగుదును. మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు పలుకక ఉండిరి, గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచి తిని, సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. ఇది 25 వచనాలు. ఈ 25 వచనాల్లో ఈ 25 వచనాలని మనం కొన్ని భాగాలుగా విభాగించుకుంటే ఇందులో మనకు ఏమేమి ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఆదర్శవంతుడైన పురుషుడు, ఈ ఆదర్శవంతుడైన పురుషునికి లేదా గుణవంతుడైన పురుషునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటనంటే, చూడండి, 1 నుంచి 6 వచనాలు నేను చదువుతాను. ఈ 6 వచనాలకు తర్వాత మనం ఏం పెట్టుకోవచ్చో ఆ లక్షణాలకి మనం తర్వాత ఆలోచించుదాం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పూర్వకాలమున ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండని దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించాను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఈ 1 నుంచి 6 వచనాలు ఏం సూచిస్తున్నాయి? మీకేమైనా ఆలోచన వచ్చిందా? ఈ 1 నుంచి 6 వచనాల్లో ఉన్న సంగతి ఏం సూచిస్తున్నాయి? ఇక్కడ యోబు గారు తన జీవితంలో గత దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో నేను ఎలా ఉన్నానంటే, ఆ రోజుల్లో నా వైభవం ఎలా ఉందనంటే, ఈ రోజంటే ఏదో ఈ రోగం వచ్చి నా పిల్లలు పోయి నా ఆస్తి పోయి నేను ఇలా ఉన్నాను, కానీ ఆ రోజుల్లో నా పరిస్థితి, ఆ రోజుల్లో నా వైభవం, ఆ రోజుల్లో దేవుడు నాకు తోడుగా ఉన్న సంగతి,
ఆ రోజుల్లో నా పిల్లలు నా చుట్టూ ఉన్న సంగతి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు? దేవునిలో ఆయనకున్న వైభవం మనకిక్కడ తెలుస్తుంది. దేవునిలో ఆయనకున్న వైభవం మొట్టమొదటి విషయం, గుణవంతుడైన పురుషుడు దేవునిలో వైభవోపేతమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. గుణవంతుడైన పురుషుడు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటాడు. గుణవంతుడైన పురుషుడు, ఆదర్శవంతుడైన పురుషుడు దేవుడు చెప్పినట్లు నడిచేవాడు. ఆదర్శవంతుడైన పురుషుడు దేవుడు తన జీవితంలో చేసిన గత కార్యాలన్నిటిని కూడా జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటూ జీవించేవాడు. అర్థమవుతుందా? 1-6 వచనాల్లో దేవునిలో ఆయనకున్న వైభవం, దేవునితో ఆయనకున్న సంబంధం, దేవునిలో ఆయన వర్ధిల్లిన విధానం, ఇదంతా కూడా మనకు 1-6 వచనాల్లో కనిపిస్తుంది. అంటే నిజంగా గుణవంతుడైన పురుషుడివా, ఆదర్శవంతుడైన పురుషుడివా అయితే మనకుండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవునితో నీ సంబంధం, దేవునితో నా సంబంధం ఎలా ఉంది అనేదే మొట్టమొదటి స్కేల్, మొట్టమొదటి కొలత. మొట్టమొదటి కొలత దేవునితో ఒకవేళ నా సంబంధం సరిగ్గా లేకపోతే, దేవునిలో నా వైభవం గనక సరిగ్గా నేను చెప్పుకునే విధంగా లేకపోతే, దేవునితో నా అనుభవాలు గనక నేను సరిగ్గా జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో గనక నేను ఉంటే, గుర్తుపెట్టుకోండి, నేను ఒక మంచి పురుషుణ్ణి కాను, నేను ఒక ఆదర్శవంతమైన పురుషుణ్ణి కాను. మంచి పురుషుడు అనగానే ఈయన ఎవరిని ఏమనడండి, లేకపోతే ఏం చేయడండి, లేకపోతే ఈయన చాలా సైలెంట్ అండి, అసలు నోట్లో వేలు పెట్టినా కొరకడండి, అది కాదు కొలత. అవి కాదు కొలత. మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవునితో నాకున్న సంబంధం ఏంటి, దేవునిలో నీ జీవితం నా జీవితానికి ఉన్న వైభవోపేతమైన అనుభవాలు ఏమిటి అనేదే మొట్టమొదటి కొలత. దేవుడు కూడా ఇతని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నా సేవకుడైన యోబుని చూసావా నువ్వు? ఆయన చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, అసలు చెడుతనమును విసర్జించిన వాడు, అసలు అలాంటి వాడు భూమి మీద లేనే లేడు అని దేవుడు మొట్టమొదటిగానే ఇతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఆ సాక్ష్యాన్ని ఇతని గురించి ఇచ్చాడనంటే అసలు దేవునికి ఇతనికి మధ్య సంబంధం ఎంత క్లోజ్లో ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండాలి. దేవునిలో వైభవోపేతమైన జీవితాన్ని కలిగి వారు మాత్రమే ఆదర్శవంతులైన పురుషులు లేదా గుణవంతులైన పురుషులు. ఇది మొట్టమొదటి విషయం, మొట్టమొదటి పాయింట్, మొట్టమొదటి అర్హత. రెండవది చూడండి, 7-11 వచనాలు. 7-11 వచనాలు. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకొనినప్పుడు, అప్పుడు ఏం చేశారంట? రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకొనినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలువబడిరి, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడక ఊరకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను, నా సంగతి చెవినబడిన ప్రతివాడును నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఈ 7-11 వచనాల్లో మనకేం అర్థమైంది? ఆయన రెండవ గుణం, ఆయన రెండవ క్యారెక్టర్ ఏమర్థమైంది? చెప్పండి, ఏమర్థమైంది? ఈ వచనాల్లో ఏమర్థమైంది?
ఆయన బజార్లోకి వెళ్తేనంట యవనస్తులు భయంతో పారిపోతున్నారంట, ముసలి వాళ్ళు లేచి నిలబడిపోతున్నారంట, పెద్దవాళ్ళు మాట్లాడలేకపోతున్నారంట, ప్రధానులు కూడా మాట్లాడలేకపోతున్నారంట. వాళ్ళంతా అనుకుంటున్నారంట ఈయన ఎంత అదృష్టవంతుడురా. నిజంగానికి అక్కడ అదృష్టవంతుడు కాదు, తెలుగు బైబిల్లో అదృష్టవంతుడు అని రాశారు, కానీ వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ఇతడు అదృష్టవంతుడు, ఇతడు దురదృష్టవంతుడు అనే ఉండదు. అదృష్టవంతుడు దురదృష్టవంతుడు అనేది అది దేవుని ప్రజలకు ఉండదు. ఇక్కడ అదృష్టవంతుడు అని తెలుగు బైబిల్ ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దీవించబడినవాడు అని ఉంటుంది. బ్లెస్డ్ మ్యాన్, దీవించబడినవాడు. వాళ్ళంతా అనుకుంటున్నారంట ఈయన ఎంత దీవించబడ్డాడ్రా, ఈయన ఎంత ఆశీర్వదించబడ్డాడ్రా అని వాళ్ళంతా అనుకుంటున్నారంట. అంటే ఈ రెండవ క్యారెక్టర్లో ఏం కనిపిస్తుంది మనకు? బయట సమాజంలో ఆయనకున్న గౌరవం మనకు కనిపిస్తుంది. గౌరవం అంటే ఆయనకున్న రెవరెన్స్, ఆయనకున్న రెస్పెక్ట్, ఆయనకున్న సాక్ష్యం, ఆయన సాక్ష్య జీవితం మనకు కనిపిస్తుంది కదా. గౌరవం కనిపిస్తుంది, తర్వాత ఆయన సాక్ష్యం కూడా కనిపిస్తుంది మనకు. చూడండి, ఆయన వస్తుంటే యవనస్తులు పారిపోతున్నారంట. ఎందుకు యవనస్తులు పారిపోతున్నారు? ఒక పెద్దవాడిని చూసి యవనస్తులు అక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్నారు అంటే అర్థం ఏంటి? ఆయన ఎలాంటి పాపాన్ని, ఎలాంటి అపవిత్రతను సహించేవాడు కాదు, ఒప్పుకునేవాడు కాదు. ఎక్కడ చిన్న తేడా వచ్చినా సహించడు. ఆ తర్వాత సరి అయిన క్రమము, సరి అయిన క్రమశిక్షణ లేకపోతే ఆయన ఊరుకునేవాడు కాడు. అంటే ఒరే వచ్చేస్తున్నాడు, ఆయన మామూలు ఆయన కాదు. మనలో చిన్న పొరపాటు చూసినా ఆయన సహించలేడు, చిన్న తేడా చూసినా ఆయన ఊరుకోడు. మనం చేసే పనులకు ఆయన చప్పట్లు కొట్టేవాడు కాదు, మనం చేసేదానికి ఆయన సపోర్ట్ చేసేవాడు కాదు. కాబట్టి ఆయన ముందు మనం ఉండకూడదు. పైగా ఆయన ఎలాంటి వాడంటే ఆయన మామూలు మనుషుడు కాదు, ఆయన మామూలు నీతిమంతుడు కాదు. కాబట్టి ఆయన ముందు మనం ఇక్కడ ఉండొద్దు. పెద్దవారు, ముసలివారు, ప్రధానులు వాళ్ళందరూ కూడా లేచి ఆయన ఎదుట నిలబడిపోతున్నారు, ఆయనకి నమస్కారం చేస్తున్నారు. ఆయన ఒక మాట్లాడుతుంటే మరో మారు మాట మాట్లాడకుండా ఉంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన సాక్ష్య జీవితం, ఆయనకున్న సమాజంలో గౌరవం అలాంటిది, ఆయన బ్రతుకును బట్టి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఆయన ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడో, ఎలాంటి జీవితాన్ని జీవించేవాడో. పెద్దల దగ్గర ఆయన సాక్ష్యం, ముసలివారి దగ్గర ఆయన సాక్ష్యం, ప్రధానుల దగ్గర ఆయన సాక్ష్యం, యవ్వనస్తుల దగ్గర ఆయన సాక్ష్యం. కానీ ఈ రోజుల్లో ఉన్న పురుషులను చూడండి, ఈ రోజుల్లో ఉన్న పెద్దలను చూడండి, అసలు ఎవడు భయపడ్డు వాడికి? అంటే వాళ్ళకి ఎవరు భయపడరు. పైగా ఆయన ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, వెనక నుంచి ఈయన మొన్న ఏం చేశాడో తెలుసా, ఈయన మొన్న ఎక్కడ కనబడ్డాడో తెలుసా, ఈయన మొన్న పలానా వీధిలో కనిపించాడు, ఈయన పలానా ఇంటి దగ్గర కనిపించాడు, ఈయన పలానా షాప్ దగ్గర కనిపించాడు, ఈయన పలానా దగ్గర పడిపోయి ఉన్నాడు, ఈయన పలానా వాళ్ళ ఇంట్లో మొన్న ఎలా బూతులు తిరుగుతున్నాడో తెలుసా. ఇలాంటి సాక్ష్యాలు ఈ రోజుల్లో మనం వింటున్నది. అందుకోసమే మనకి ఈరోజు ఎవడు కూడా భయపడ్డు. అసలే ఈరోజు తరం చాలా మూర్ఖమైన తరం, చాలా వక్రమైన తరం. అసలు మామూలుగానే భయపడరు అనుకుంటే మన సాక్ష్య జీవితం లేకపోతే అసలు మనల్ని ఎవడు లెక్క చేయడు. ఈయన గురించి మనకు తెలియదే ఉందిరా అంటారు అంతే. లేకపోతే ఈయన మాట ఏంటి పట్టించుకునేది, ఈయన ఎలాంటి వాడో మనకు తెలియదా, ఈయన ఏం చేస్తాడో మనకు తెలియదా. కానీ ఇతని సాక్ష్యం చూడండి, యవనస్తులు లేచి నిలుస్తున్నారు, పారిపోతున్నారు. అసలు వృద్ధులు, పెద్దవాళ్ళు, ప్రధానులు అందరూ లేచి అసలు ఈయన ఒక మాట మాట్లాడితే రెండో మాట మరలా ఎవరు మారు మాట్లాడలే. ఆయన ఏదైతే అంటే ఆయన ఏదంటే అదే.
ఇది గుణవంతుడైన పురుషుడు రెండవ లక్షణం. రెండవ లక్షణంలో ఏముంది? ఆ సమాజంలో ఆయనకున్న గౌరవము, తర్వాత ఆయన సాక్ష్య జీవితము. సాక్ష్య జీవితము క్రైస్తవుడికి కావలసింది సాక్ష్య జీవితము. మన ఇంట్లో కానీ, మన బయట కానీ, మన సంఘంలో కానీ మనకు సాక్ష్య జీవితం కనుక లేకపోతే నిజంగా అది చాలా బాధాకరమైన సంగతి, అది చాలా వేదనకరమైన సంగతి. అది మన ఇంట్లో సాక్ష్య జీవితం లేనప్పుడు మన ఇంట్లో వాళ్ళే మనం లెక్క చేయరు. మన 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 చుట్టుపక్కల మనం నివసిస్తున్న ఏరియాలో మన సాక్ష్య జీవితం లేనప్పుడు వాళ్ళు మనం లెక్క చేయరు. మన బంధువుల్లో మనకు సాక్ష్య జీవితం లేనప్పుడు వాళ్ళు మనం లెక్క చేయరు. మన సంఘంలో కూడా మనకు సాక్ష్య జీవితం లేనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఏది ఆశించలేము. కాబట్టి గౌరవంతో కూడిన ఆయన సాక్ష్యం, ఇది రెండవది మనకు ఉండవలసింది. మూడవది 12-13 వచనాలు. మూడవ క్యారెక్టర్ అయింది కనుక మనం చూస్తే, ఎలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ఇక్కడ చూడండి, ఇక్కడ 12, 13, 14 వచనాలు. ఈయన ఏం కలిగిన వాడు? 2 లక్షణాలు ఉన్నాయి అందులో. ఒకటి, ఈయన దయార్థ హృదయం, అంటే చారిటీ మైండ్, అంటే సహాయం చేసేవాడు. అవసరతలో ఉన్నవారికి, అక్కర్లో ఉన్నవారికి వాళ్లకు చేతులు చాపేవాడు. ఆ తర్వాత తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని ఈయన విడిపించాడంట. ఆ తర్వాత నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన ఈయన మీదకి వచ్చిందంట. ఆ తర్వాత విధవరాండ్ర హృదయాన్ని సంతోషపెట్టాడు, నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు, న్యాయ ప్రవర్తనను వస్త్రంగా పాగగా ధరించుకున్నాడు. అంటే ఈయన ఒకటి అవసరతలో ఉన్న వారికి, అక్కరలో ఉన్న వారికి చేతులు చాపే గుణాన్ని కలిగిన వాడు. రెండోది న్యాయాన్ని తీర్చినవాడు. తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్లకు, ఆ తర్వాత అన్యాయంగా మగ్గుతున్న వారికి న్యాయాన్ని తీర్చినవాడు. న్యాయంగా వాళ్లకు వాళ్ళ పనులు చేసినవాడు. అంటే చూడండి, సహాయం చేసే గుణం, ఆ తర్వాత న్యాయాన్ని పక్షపాతం లేకుండా న్యాయము తీర్చే గుణం, ఈ 2 కూడా ఇందులో ఉన్నాయి. అవసరతలో ఉన్న వారికి సహాయం, ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు లేని వాళ్ళకి, విధవరాండ్లకు, తర్వాత అక్కర్లో ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత అన్యాయాన్ని అనుభవిస్తున్న వారికి ఈయన న్యాయం చేశాడు. అంటే చారిటీ ఉంది, ఆ తర్వాత లా, జస్టిస్ కూడా చేశాడు. చేతులు చాపాడు, న్యాయాన్ని చేశాడు. చేతులు చాపడం ఉంది ఇతనిలో, న్యాయాన్ని పక్షపాతం లేకుండా తీర్చడం కూడా ఉంది ఇతనిలో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొన్ని పదాలు వచ్చాయి. ఏంటంటే ఆ పదాలు, 14వ వచనం చూడండి. నేను నీతిని, నీతి ఉంది అక్కడ. కింద నా న్యాయ ప్రవర్తన, న్యాయము కూడా ఉంది. నీతి అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? మనకు కొన్ని పదాలు కనిపిస్తాయి. నీతి, న్యాయము, ధర్మము. అవునా? ఈ 3 పదాలు ఉంటాయా? నీతి, న్యాయము, ధర్మం. అసలు నీతి అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? మంచిగా ఉంటామా? నీతి అంటే మంచిగా ఉండడమా? నీతి అంటే తప్పులేమి చేయకుండా ఉండడమా? న్యాయం అంటే
మంచి చేయడమా? ధర్మం అంటే ఏంటి అసలు ఈ పదాలు ఏంటనంటే, దీని గురించి ఎప్పుడైనా మనం విపులంగా ఎప్పుడైనా మాట్లాడుకుందాము. జస్ట్ ఇప్పుడు షార్ట్లో క్లుప్తంగా ఒక్కొక్క మాటలో చెప్తాను. నీతి అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క దృష్టిలో ఏదైతే న్యాయమో దానిని మన జీవితంలో కూడా జరిగించుట, నడుచుట, దాని ప్రకారం అంతే. దేవుని దృష్టిలో ఏదైతే న్యాయమో, దేవుని దృష్టిలో ఏదైతే క్రమమో దాని ప్రకారంగా జీవించుట, దాని ప్రకారంగా నడుచుట, ఇది నీతి అంటే. క్రొత్త నిబంధన ప్రకారం నీతి అంటే ఏంటనంటే, ఆ క్రొత్త నిబంధనలో నీతి అన్నదానికి డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే, ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడగబడ్డారో అది వాళ్లకు నీతి. అంటే యేసు ప్రభువారి రక్తంలో నీ పాపములను ఒప్పుకొని కడగబడుటే నీతి, వాళ్ళే నీతిమంతులు. కాబట్టి నీతి అంటే దేవుని యొక్క ప్రమాణంలో, దేవుని యొక్క దృష్టిలో ఆయన ఏ ప్రమాణాలైతే, ఏ స్కేల్నైతే, ఏ కొలతనైతే మన ముందు పెట్టాడో దాని ప్రకారంగా మనం నడుచుకొనుట, అది నీతి. న్యాయము అంటే ఏంటి అంటే, న్యాయం అంటే అర్థం అవ్వాలంటే ధర్మం అంటే ఏంటో తెలియాలి మనకు. ఎందుకంటే ధర్మము న్యాయం మీద, అదే న్యాయం అనేది ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. న్యాయము దేని మీద ఆధారపడి ఉంటుంది? ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధర్మము తెలిస్తే న్యాయం ఏంటో మనకు తెలుస్తుంది. ధర్మము అంటే అర్థం ఏంటంటే, నీవు వేటినైతే పాటించి జీవించాలో ఆ పాటించే ఆ విధులు ఉంటాయి కదా, దాన్ని ధర్మము అంటారు. అంటే నీవు దేన్నైతే పాటించాలో ఆ పాటించే విషయాల్ని ధర్మం అంటారు. ధర్మము అంటే పాటించే విషయాలు అని అర్థం. ధర్మము అంటే పాటించే విషయాలు. మరి న్యాయం అంటే ఏంటి? నీవు ఎప్పుడైతే ధర్మాన్ని అంటే పాటించే విషయాలను ఎప్పుడైతే నీవు పాటించి బ్రతుకుతావో అప్పుడు నీవు న్యాయాన్ని అడగలవు. అంటే అర్థం ఏంటి? అంటే ఆ ధర్మం ప్రకారంగా నడిచేవాడే న్యాయాన్ని అడుగుతాడు. న్యాయం చేయడానికి ఎవరు అర్హుడు? ధర్మాన్ని పాటించేవాడే న్యాయం చెప్పడానికి అర్హుడు. ధర్మాన్ని పాటించని వాడు న్యాయం చెప్పడానికి అర్హుడు కాడు. ఉదాహరణకి నేను చెప్తున్నాను, మీరు దొంగతనం చేయొద్దు, మీరు అబద్ధాలు మాట్లాడొద్దు, మీరు మోసాలు చేయొద్దు అని నేను మిమ్మల్ని చెప్తున్నాను. ఆ తర్వాత కిందకు దిగి వెళ్ళి బయటికి వెళ్ళి నేను దొంగతనాలు చేసేస్తున్నాను, నేనే అబద్ధాలు చెప్పేస్తున్నాను, నేనే మాయాలు చేసేస్తున్నాను. అప్పుడు నాకేదైనా జరిగితే ఏంటి మీరు నన్ను ఇలా చేశారు అని నేను అడగడానికి అర్హుండి కాను. ఎందుకనంటే నేను ధర్మాన్ని అతిక్రమించాను, ధర్మాన్ని పాటించట్లేదు. ధర్మాన్ని పాటించినప్పుడు న్యాయాన్ని అడగడానికి నాకు అర్హత లేదు, అర్హత ఉండదు. ధర్మాన్ని పాటించేవాడే న్యాయము చేయగలడు, న్యాయాన్ని అడగగలడు. ధర్మాన్ని పాటించలేనప్పుడు న్యాయము చెప్పే అర్హత కానీ న్యాయాన్ని అడిగే అర్హత కానీ లేదు. ఎప్పుడైనా దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కథ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈయన నీతి కలిగిన వాడు, న్యాయం కలిగిన వాడు, ఈయన ధర్మం కూడా కలిగిన వాడు. కాబట్టి ఈయన న్యాయం చెప్పడానికి, న్యాయం చేయడానికి ఈయన అన్ని విధాల అర్హుడైన. కాబట్టి ఏ లక్షణాలు? చేతులు చాపే గుణం కలిగిన వాడు, తర్వాత నీతి, న్యాయాన్ని తీర్చేవాడు, పక్షపాతం లేకుండా న్యాయాన్ని తీర్చేవాడు. చూడండి ఈయన ఎలాగ న్యాయాన్ని తీర్చాడో. 15 వచనాలు, 15 నుంచి 17. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యము అంటే పంచాయతీ నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడపళ్ళు ఊడగొట్టి తిని, వారి పళ్ళల్లో నుండి దోపుడు సొమ్మును లాగి వేసి తిని.
గ్రుడ్డి వారికి నేను కన్నులైతినానంటే పాపం వాళ్ళకి సరిగ్గా ఏం తెలియదు. వాళ్ళకి ఈయనే గైడ్గా ఉన్నాడు, మార్గదర్శిగా ఉన్నాడు. ఆ తర్వాత కుంటి వారికి నేను కాళ్ళనైతిని అంటే పాపం వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా ఎక్కడ ఎక్కడ ఎవరిని ఎలా కలవాలో తెలియదు. కానీ ఈయనే వాళ్ళ గురించి చాలా శ్రద్ధ తీసుకున్నాడు. వాళ్ళ ఏ అన్యాయంలో ఉన్నారో వాళ్ళ అన్యాయం అంతటిని కూడా ఈయన పరిష్కరించి ఎవరైతే బలవంతంగా వీళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారో వాళ్ళ దవడపళ్ళు ఊడగొట్టాడంట. అంటే అంత చక్కగా న్యాయాన్ని తీర్చిన వాడు, పక్షపాతం లేకుండా బలహీనులు, దీనులు, అవసరతలో ఉన్నవారు, ఏమీ తెలియని వారు, వాళ్లకు ఈయన న్యాయాన్ని, వారి పక్షాన వ్యాజ్యాన్ని తీర్చినవాడు. అంటే ఎన్ని మంచి లక్షణాలు కనిపిస్తున్నాయో చూడండి. ఈయన ఆశ చూసారా? ఎంత ఆశ ఉందో. 18, 19 వచనాలు దయచేసి చదవండి. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనగుదును, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికి బలముగా ఉండును. ఈయన ఆశ చూసారా? ఎంత చక్కని ఆశ. ఏమనుకుంటున్నాడంటే ఈ జీవితానికి జాలివి, ఈ జీవితానికి చాలరా బాబు, ఇక నేను నా ఇంట్లో నేను ప్రశాంతంగా కన్ను మూస్తాను, చాలా మంచి ఆయుష్ నేను పొందుతాను. ఆ తర్వాత ఆ వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించడం అంటే మొక్క చెట్టు పచ్చగా ఉండాలంటే ఆ చెట్టు చుట్టూ ఏముండాలి? వేళ్ల దగ్గర నీళ్లు ఉండాలి కదా. నీళ్లు ఉంటేనే కదా చెట్టు ఏపుగా, పచ్చగా, గుబురుగా పెరిగేది. ఈయన కూడా అనుకుంటున్నాడు, దేవుడు నాకు ఇంతవరకు ఇంత క్షేమకరమైన స్థితిని ఇచ్చాడు, ఇలాంటి జీవితాన్ని నాకు ఇచ్చాడు, చాలు ఈ జీవితం, ఇక నేను ప్రశాంతంగా కన్ను మూస్తే సరిపోతుంది, అసలు ఈ జీవితం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళి చావను, నా ఇంటి దగ్గరే నేను చచ్చిపోతాను అని ఆయన కోరిక. తర్వాత నాకు ఎడతెగని ఘనత కలుగును, ఎందుకంటే నా సాక్ష్య జీవితం, దేవునితో నాకున్న సంబంధం, దేవునిలో నాకున్న వైభవం, ఆ తర్వాత విధవరాళ్ళ దగ్గర నేను వాళ్లకు చేసింది, తల్లిదండ్రులు లేని వారికి నేను చేసింది నిజంగా చాలా సంతృప్తినిచ్చాయి అతని జీవితానికి. తర్వాత అనుకుంటున్నాడు, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. అంటే ఈయన అనుకుంటున్నాడు అప్పటికి ఇంకా శ్రమలు రావే ఇతనికి. ఈయన అనుకుంటున్నాడు ఇంకా నా జీవితం ఇలా సేఫ్గా వెళ్ళిపోయింది, ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి శ్రమలు నేను చూడకుండా నా జీవితం చాలా ఆనందంగా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాడు ఈయన. అంటే ఇక్కడ చూడండి, ఆయన జీవితం గురించి ముగింపు ఆలోచనలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన జీవితాన్ని ఎలా ముగించాలనుకుంటున్నాడో, ఎంత సాటిస్ఫాక్షన్ కలిగి, ఎంత సంతృప్తిగా తన జీవితాన్ని ముగించడానికి ఆశపడుతూ ఉన్నాడో, నిజంగా ఈ వచనాలు చూస్తే నిజంగా ఎంత గొప్ప సంగతులో. ఆ తర్వాత చూడండి, ఈయన అంత మాత్రమే కాదు, ఈయన మంచి ఆలోచనకర్త, మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవాడు. వాళ్ళ సమస్యల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ దుఃఖాల్లో, వాళ్లకు కొన్న పరిస్థితులను బట్టి వాళ్ళను ధైర్యపరిచే విషయంలో, వాళ్లకు గైడ్ ఇచ్చే విషయంలో, వాళ్ళను ఆదరించే విషయంలో ఈయన చూడండి ఎంత మంచివాడో. 21 నుంచి చదువుదాం. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి, నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలుకక ఉండిరి, గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను, వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి, వారు ఆశారహితులై ఉండగా
అంటే దుఃఖములో కృంగుబాటులో ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమీయు చేరైరి. నేను వారికి పెద్దనై కూర్చోండి వారికి మార్గములను ఏర్పరిచి తిని సేనలో రాచు వలెను దుఃఖించు వారిని ఓదార్చు అని వలెను ఉంటిని. చూడండి, తన ఆలోచన వాళ్ళకు చెప్తున్నాడు. ఈ ప్రజలందరూ కూడా అరే ఆయన దగ్గరికి వెళ్తే మనకు మంచి గైడెన్స్ ఇస్తాడు ఆయన, మంచి ఆలోచన చెప్తాడు ఆయన, మన బాధలకు మన సమస్యలకు మంచి పరిష్కారాన్ని ఇస్తాడు ఆయన. ఆ తర్వాత నిజంగా ఆయన దగ్గరగా మనం దుఃఖంతో వెళ్తే అసలు ఆయన మాటల్లో కలిగే ధైర్యం, ఆయన మాటల్లో కలిగే ఆదరణ, ఓదార్పు, నెమ్మది, నిజంగా మన బాధ సగం తగ్గిపోతుంది అని చెప్పేసి ఈయన మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారంట. వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లు, వర్షం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా. అంటే మంచి ఆలోచన పరుడు, మంచి ఆలోచనకర్త, ఆ తర్వాత మంచి ఆదరణ కలిగిన వాడు, ఆ తర్వాత దుఃఖంలో ఉన్న వారిని మంచిగా తన మాటల చేత బలపరిచేవాడు, ఆశ లేకుండా ఉన్న వారిని మరలా వాళ్ళ జీవితాల పట్ల ఆశలు రేకెత్తించేవాడు. ఆ 21వ వచనం నుంచి 25వ వచనాన్ని మనం చూస్తే నిజంగా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. ఆయన ఎంత మంచి కౌన్సిలరో, ఎంత మంచిగా గైడెన్స్ ఇచ్చేవాడో. ఇవి ఆదర్శవంతుడైన పురుషుని లక్షణాలు. ఈరోజు చూడండి, మన దగ్గరికి ఎవరైనా సలహాల కోసం వస్తే ఈ రోజుల్లో ఇచ్చే సలహాలు చాలా ప్రమాదకరమైన సలహాలు. ఎవరైనా బాధలతో మన దగ్గరికి వస్తే వాడి బాధ తీర్చడానికి బదులు వాడిని ఇంకా కృంగుబాటుతో చంపే రకంగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరైనా బాధతో పడి ఉంటే వాళ్ళని మాటలతో ఆదరించవలసిన మనం, మన మాటల చేత వాళ్ళు మరలా బాగుపడి తిరిగి లేవలసిన వాళ్ళు మన మాటలు పెట్టే గాయాల వలన వాళ్ళు ఇంకా ఇంకా కృంగిపోయే విధంగానే మన మాటలు ఉంటాయి. నిజంగా అసలు ఈ మాటలన్నీ, ఈ ప్రవర్తన అంతా, ఈ ఈ ఈ సంగతులన్నీ మనం ఎక్కడ చూడగలం, ఎక్కడ వినగలం, ఎక్కడ చదవగలం? ఎక్కడా లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని చేశాడు కాబట్టి మనం ఎలా జీవించాలో అనేది ఆయన మాత్రమే చెప్పగలడు, ఆయన మాత్రమే వ్రాయించగలడు. కాబట్టి ఈయన జీవితంలో మనం ఏమేమి చూసాం? దేవునితో ఆయనకున్న సంబంధం ఏంటో చూసాం, ఆయనకున్న సాక్ష్య జీవితం, సమాజంలో ఆయనకున్న గౌరవం ఏంటో మనం చూసాం. తర్వాత ఆయన చేతులు చాపే హృదయం, ఆ తర్వాత ఆయన న్యాయాన్ని తీర్చేవాడు, ఆ తర్వాత ఆయన న్యాయవంతుడు, ఆ తర్వాత నీతి న్యాయాలు కలిగిన వాడు, ఆ తర్వాత పక్షపాతం లేకుండా తీర్చాడు. ఆ తర్వాత ఆయన ఆశ కూడా మనం చూసాం, తన జీవితాన్ని ఎలా ముగించాలనుకున్నాడో చూసాం. ఒక మంచి ఆలోచన పరుడుగా, ఒక మంచి ఆలోచన చెప్పేవాడుగా మనం ఇతని జీవితాన్ని మనం చూస్తున్నాం కదా. కాబట్టి చూడండి, ఇదంతా కూడా ఏ సైడ్లో మనం చూసింది? ఇప్పుడు 29లో చెప్పాలి. ఈ 29వ అధ్యాయంలో ఈ గుణాలన్నీ కూడా ఏ కోణంలో, ఏ సైడ్లో మనం చూసాం? ఇది బయట సామాజిక పరిస్థితుల్లో చూసాం. ఎక్కడిది? సామాజిక పరిస్థితులు. అంటే మన ఇల్లు కాకుండా మన ఇంటి బయట సంగతులు మనం చూసాం. మన ఇంటి బయట మన క్యారెక్టర్, తన ఇంటి బయట సమాజంలో అతనికున్న పేరు, సమాజంలో అతనికున్న క్యారెక్టర్ మనం చూసాం ఇక్కడ. ఇప్పుడు ఇంటిలోనికి రావాలి మనం. ఇప్పుడు దాకా చూసిందంతా బయట. ఆదర్శవంతుడైన పురుషుడు అంటే ఇప్పుడు దాకా యోబు గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూసిందంతా కూడా ఇవన్నీ కూడా సోషల్ లైఫ్లో క్యారెక్టర్స్, ఇవన్నీ సామాజిక జీవితంలో క్యారెక్టర్స్, ఇవన్నీ ఇప్పుడు మన ఇంటి లోపలికి రావాలి. మన ఇంటి లోపలికి వస్తే మన ఇంటి లోపల ఎలా ఉండాలో ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. మరలా అది బయట, ఇప్పుడు ఇంట్లో. చూడండి, ఒక భర్తగా, ఒక పురుషుడు ఒక భర్తగా తన భార్యకు ఉన్నప్పుడు అతడు ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. చాలు. ఇక లోపలికి వస్తే, ఒక భార్యకు భర్తగా ఉన్నప్పుడు, ఒక స్త్రీకి యజమానుడుగా ఉన్నప్పుడు, ఈ భర్త, ఈ యజమానుడు ఎలా ఉండాలి స్త్రీ అదే భార్యతో అంటే ఆమెను ప్రేమించాలంట, వారిని నిష్ఠూర పెట్టవద్దు అని 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. ప్రేమించండి, నిష్ఠూర పెట్టవద్దు, నిష్ఠూర పెట్టకుడి. ప్రేమించుట అంటే ఏంటన్నమాట? ప్రేమించుట అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి అంటే మామూలుగా చీరలు కొనిపించడం, లేకపోతే కావాల్సింది అడిగిందల్లా తెచ్చిపెట్టడం, లేకపోతే ఇంట్లో కావాల్సిందల్లా తెచ్చిపెట్టడం, అది మాత్రమేనా? అది మాత్రమే కాదు. అది మాత్రమే కాదు. ప్రేమించుట అనగానే, దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞల ప్రకారము గైకొనుట అని అర్థం, అంతే కదా? దేవుని ప్రేమించుట. ఇప్పుడు మనిషిని ప్రేమించుట అంటే అర్థం ఏంటి అంటే మనిషి ఆజ్ఞలు పాటించాలన్నా? ఇక్కడ అది కాదు. మనిషిని ప్రేమించుట, ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే, నీవు ఎలాగ ఉండాలని కోరుకుంటావో, నీకు ఇతరులు ఎలాగ చేయాలని కోరుకుంటారో, నీవు కూడా ఇతరులకు అలాగే చేయాలనుకోవడం, ఇతరుల పట్ల నీవు కూడా అలాగే ఉండాలనుకోవడం, అలాగే ప్రవర్తించుట. అది అంటే ఇప్పుడు ఒక భర్తగా ఏమనుకుంటాడు? నా భార్య నన్ను గౌరవించాలి, నా భార్య నాకు కావాల్సిందల్లా పెట్టాలి, నా భార్య నేను ఏదైనా చెప్పితే ఆ మాటకు మరలా ఎదురు తిరగకూడదు, మారు మాట మాట్లాడకూడదు, నేను చెప్పిందే అందరు కూడా తలదించాలి అని ఎలాగైతే మనం అనుకుంటామో, నువ్వు అనుకుంటావో, అలాగే నీవు కూడా అలాగే అవతల వాళ్ళ పట్ల ఆలోచించాలి. సో ఆమె ఏదైనా చెబితే ఆమె సలహాలు నేను పాటించాలి, ఆమె ఏదైనా చెబితే ఆమె మాటలకు నేను గౌరవించాలి, తర్వాత ఆమె ఏ పరిస్థితుల్లో బలహీనంగా ఉంటే ఆ టైంలో నేను ఆ పని నేను చేయాలి, ఆమె చేయాల్సిన దాన్ని నేను చేయాలి. ఆ తర్వాత ఏదైనా టైంలో ఒకవేళ ఆమె ఏదైనా మాట జారిపోయినా, నేను ఏదైనా మాట జారిపోయినా, మరలా ఆమె నన్ను ఏమి అనకూడదని నేను అనుకుంటున్నాను కదా, ఒకవేళ పొరపాటున ఆమె కూడా ఏదైనా మాట జారిపోయినా నేను కూడా ఆమెనేమనకూడదు, జాగ్రత్తగా నన్ను నేను నియంత్రించుకోవాలి అన్నట్లుగా ఇతరులు మన పట్ల ఏమి చేయాలని కోరుకుంటారో మనం కూడా ఇతరుల పట్ల అలాగే ఉండాలని, అలాగే చేయాలని కోరుకోవాలి. ఆ తర్వాత ప్రేమించుటలో ఆమె భారాన్ని భరించడం కూడా వస్తుంది. ఆమె ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆమె ఇబ్బందుల్లో ఖచ్చితంగా ఈయన భరించాలి, ఈయన ఆ తర్వాత కరెక్ట్గా ఆమెకు సహకారిగా ఉండాలి. ఎలాగైతే ఈయనకు ఎలాగైతే సహకారియో ఈయన కూడా ఆవిడకు సహకారిగా, అంటే పరస్పర సహకారాన్ని కలిగి ఉండాలి. ఇది ఆ తర్వాత ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు వస్తాయి. నిష్ఠూర పెట్టకుడి అన్నాడు. నిష్ఠూర పెట్టవద్దు అంటే అర్థం ఏంటంటే, మీ భార్యలతో మీరు హ్యార్స్గా ఉండొద్దు, కఠినంగా వ్యవహరించకూడదు, వాళ్ళను చీటికి మాటికి గద్దించవద్దు, వాళ్ళ మనస్సులు నొప్పించే విధంగా చీటికి మాటికి వాళ్ళను మాటల మీద మాటలు అనేవే వద్దు, వాళ్ళ మనస్సులు నొప్పించే విధంగా మీ ప్రవర్తన ఉండొద్దు, వాళ్ళ మనస్సులు గాయపడే విధంగా మీ చేష్టాలు మీరు చేయవద్దు అని దాని అర్థం. నిష్ఠూర పెట్టవద్దు అంటే అర్థం ఏంటంటే, మీ భార్యలతో మీరు హ్యార్ష్గా ప్రవర్తించవద్దు, కఠినంగా ప్రవర్తించవద్దు, వాళ్ళ మనస్సులు గాయపడే విధంగా మీ మాటలు ఉండొద్దు, వాళ్ళ మనస్సులు గాయపడే విధంగా మీ ప్రవర్తన, మీ చేష్టలు వాళ్ళ ఎదుట ఉండొద్దు. ఆమె నిన్ను ఎలా గౌరవిస్తుందో నీవు కూడా ఆమెను అదే విధంగా ప్రేమించాలి, అదే విధంగా గౌరవించాలి అని ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఇది మంచి భర్త అంటే ఆదర్శవంతమైన పురుషుడు ఒక భర్తగా ఉన్నప్పుడు ఆ భర్తకు ఉండవలసిన
మంచి లక్షణం అన్నమాట ఇది. కానీ ఎలాంటి పురుషులు ఈరోజు ఉన్నారు? భార్యలను భయంకరంగా మాటల చేత టార్చర్ పెట్టే పురుషులు ఉంటారు. భార్యలను భయంకరంగా కట్నం తేలేదని స్త్రీలను భయంకరంగా హింసించే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత నాకు ఎదురు చెప్తుందని ఆమెను హింస పెట్టే వాళ్ళు ఉంటారు. మంచి చెప్పినా కూడా ఎదురు చెప్పినట్టుగానే భావించుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఏదైనా సరిచేద్దామని అలా కాదండి ఇలా చేద్దాము అనగానే ఈవిడేదో నాకు ఎదురు చెప్తుంది, అంటే నాకు తెలియదా, ఈవిడికి ఆమె తెలుసా అన్నట్లుగా ఆమెను ఇలా చీవ్గా తీసేసే వాళ్ళు ఉంటారు. ఈ మాటలు ఎందుకు రాశాడంటే, క్రొత్త నిబంధన కాలంలో స్త్రీలను ఎలాగ చూసేవాళ్ళంటే, రోమా సంస్కృతిలో స్త్రీలు ఎలాంటి వాళ్ళంటే జస్ట్ ఆనందం కోసం మాత్రమే, అంతకు మించి ఇంకా దేనికి వాళ్లకు హక్కులేం లేవు. స్త్రీ అనగానే నీ పాత్ర ఏంటి అనంటే పురుషుణ్ణి ఆనందింపచేయడమే, అంతవరకే తప్ప అంతకు మించి నీకంటూ హక్కులు కానీ అంతకు మించి నీవు మాట్లాడటం కానీ ఏది కూడా లేదు. అంతవరకే నీ పరిస్థితి. ఆ తర్వాత ఆమెను ఎలా చూసేవాళ్ళంటే జస్ట్ యూజ్ అండ్ త్రో, వాడుకో పారే. ఆ తర్వాత ఒక బానిస, ఒక వస్తువు, ఒక బానిస ఆమె అంతే. బానిస ఎలాగైతే కాళ్ళ దగ్గర పడి ఉంటుందో ఆమె కూడా అలాగే కాళ్ళ దగ్గర పడి ఉండాలి. జస్ట్ అవసరాన్ని తీరడానికి మాత్రమే, అంతకు మించి ఆమెకు ప్రాముఖ్యత ఏమీ లేదు. ఆ టైంలో ఈ మాటలు రాశాడు. మీరు అలా అనుకుంటున్నారేమో, దేవుడు ఆమెను సృష్టించాడు. ఆమె నీకంటే తక్కువదేం కాదు. నీవు ఆవిడని ప్రేమించాలి, ఆవిడ నీకు విధేయత చూపించాలి. ఆ తర్వాత ఆమెను నీవు గాయపరచవద్దు అని ఆ కల్చర్లో, ఆ వాతావరణంలో ఈ మాటలు రాశాడు ఆయన. అంటే ఆమెనేదో నువ్వు బానిస అనుకుంటున్నారు మీరు, ఆవిడేదో మీరు మీ కింద ఒక చచ్చిన దానిలా ఉండాలని అనుకుంటున్నారేమో. మీ ఆలోచన విధానం తప్పు. దేవుడిచ్చిన సాటి అయిన సహకారి ఆవిడ. కుటుంబంలో నీకెంత హక్కో ఆవిడకుంత అంతే హక్కు. కుటుంబంలో నువ్వు అడగలవో ఆవిడ కూడా అంతే అడగడానికి అర్హురాలు. బాధ్యతల విషయంలోనే వేరు తప్ప ఎవరు ఎక్కువ కాదు. భర్త ఏమి ఎక్కువ కాదు, భార్య ఏమి తక్కువ కాదు. బాధ్యతల విషయంలో వాళ్ళు నెరవేర్చే విషయంలోనే వాళ్ళ ఆఫీసులు వేరే, వాళ్ళ డ్యూటీస్ వేరు అంతే. నువ్వు పోషించాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు కుటుంబాన్ని నువ్వు నియంత్రణలో పెట్టాలి. ఆమె లోపల గృహ పరిపాలన ఆమెది. పిల్లలను చూడటం, వాళ్ళని సాకడం, నిన్ను సాగనంపడం, అదంతా కూడా ఆ తర్వాత కుటుంబానికి క్షేమకరమైన ఆలోచనలు ఆలోచించడం, అదంతా కూడా ఆవిడ కూడా చేస్తుంది. కాబట్టి ఒక మంచి భర్తగా, ఒక మంచి పురుషుడుగా, ఒక భర్తగా ఉండాలంటే ఈ లక్షణం ఉండాలి. చూడండి, ఒక ఆమెకి బైబిల్ గ్రంథంలో పిల్లలు పుట్టట్లే. ఇంకో ఆమెకేమో పిల్లలు పుట్టేస్తున్నారు. ఈమె తెగ ఏడ్చేస్తుంటే ఈ భర్త ఏమనాలి? అసలు నీకు పిల్లలే పుట్టట్లేదు, నువ్వు వేస్ట్గా, ఆవిడకి చూడు, ఆవిడకి అందరు పిల్లలు పుట్టేస్తున్నారు, నీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఇంకా నువ్వు అనవసరం, నిన్ను వదిలిపెట్టేసి ఇంకొక ఆమె నేను చేసుకుంటాయిగా అని అలా అనలే. చూడండి, ఒక మంచి భర్తను మనం చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథము చూడండి, ఎంత మంచి భర్తో ఎంత మంచి పురుషుడో. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మీరు రాసుకోండి. 4 నుంచి 8 వచనాలు రాసుకోండి. ఇక్కడ ఎల్కానా తన భార్య అయిన హన్నాను, ఆమె పిల్లలు పుట్టట్లేదని ఏడుస్తూ ఉంటే తన భార్యను చూడండి ఎలా ఓదార్చుతున్నాడు ఆయన. 8వ వచనం చూడండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. ఎంత చక్కని మాట. పిల్లలు పుట్టట్లేదని ఏడుస్తున్నావా? పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్నావా? నన్ను చూడు, నేను ఏనాడైనా నిన్ను బాధ పెట్టానా? ఏనాడైనా అసలు నీ ఏ మాటతో అయినా నిన్ను గాయపరిచానా? లేదే.
10 మంది పిల్లల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని చూసారా, ఆమెను ఎంతగా ఆయన ధైర్యపరుస్తున్నాడో, ఎంతగా ఓదార్చుతున్నాడు. కానీ ఈరోజు విచారం ఏంటంటే, చిన్న ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి గిరాటి ఇసిరేసే వాళ్ళు ఉంటారు, చిన్న కారం ఎక్కువైపోయింది అనుకోండి భయంకరంగా బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత సరిగ్గా టయానికి నీళ్లు పెట్టలేదు అనుకోండి కొట్టేసే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత కట్నం తేలేదని చెప్పేసి ఆ సిగరెట్లతో దేహం మీద అంటించే వాళ్ళు కూడా ఉంటారు. సిగరెట్లు లోపల గదిలో తలిపేసి సిగరెట్లు వెలిగించి అంటించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత కటింగ్ పేర్లతో గోల్డ్ తీసేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని చదవలే. అక్కడ మా ఊరు దగ్గర ఆ పిల్లోడేమో ఒక జాబ్ చేస్తాడు సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ పిల్లోడికి ఒక సంబంధం ఇచ్చారు. పాపం వాళ్ళ శాతనైనంత వరకు కట్నం ఇచ్చారు. మంచిగానే పెళ్లి కూడా చాలా ఘనంగానే చేశారు. అయితే ఈ పిల్లోడికి ఆ తర్వాత పిల్లోడి యొక్క తల్లిదండ్రులకి మధ్యలో కొంతకాలం తర్వాత ఒక మాయదారి జబ్బు వచ్చింది. అదేంటనంటే, ఒరే ఈవిడ సరిగ్గా కట్నం తేలేదు కాబట్టి ఈమెను కొద్దిగా బలవంతం చేయి, కొట్టు, రోజు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పంపించు, కట్నం తేమని చెప్పు అని చెప్పేసి ఈ పిల్లోడికి ఎప్పుడైతే నూరి పోసారో వీడేం చేశాడు, ఆ రోజు నుంచి ఆమెను టార్చర్ పెట్టడం ప్రారంభిస్తే సరే అని చెప్పేసి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత ఇక ఆవిడ వెళ్ళి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది, ఇలాగా కట్నం తేమని చెప్తున్నారు అని అంటే, పాపం ఆ తండ్రి ఏదో రకంగా కష్టపడి మరలా కొంత సొమ్ము చేతులు పెట్టి మరలా తీసుకుని వచ్చి అప్పగించేసి వెళ్ళిపోతే మరలా కొన్ని రోజులకి మరలా అలాగనే ఇంట్లో అత్తమామల వాళ్ళు ఓరవట్లేదు. ఆ తర్వాత ఈ భర్త ఈడు కూడా అలాగనే కొడుతున్నాడు. ఇప్పుడు మరలా ఏం చేయాలో పాపం అర్థం కావట్లే. అలా ఉంటున్నప్పుడు ఈ పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లోడు ఒక రాత్రి కూర్చొని, ఒరే ఈవిడగా ఇలా ఉంటే కుదరదు కానీ ఈవిని చంపేసి సూసైడ్ చేసుకున్నట్లుగా మనం దాన్ని క్రియేట్ చేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఆ తర్వాత నీకు ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉందిగా, ఆ తర్వాత మంచి కట్నం వచ్చేవాళ్ళు మనకు వస్తారు అని అనుకునేసరికి ఆ రాత్రి ఊర్లో, పల్లెటూరు అది, ఊర్లో మొత్తం పడుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఈవన్ని మెడ పిసికి చంపేసి ఆ డెడ్ బాడీని బండి మీద ఎక్కిచ్చేసి ఆ పొలంలోకి వెళ్ళిపోయి వాళ్ళ పొలంలో బావి ఉంది, ఆ బావిలోనికి ఆమెను దింపేసి ఆ తర్వాత ఆమె బావిలో పడి చచ్చిపోయినట్లుగా ఇలాగా ఒక సీన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మరలా పొద్దున్నే వీళ్ళు లేచి, అమ్మో మా ఇంట్లో మా కోడలు కనబడట్లే, నా భార్య కనబడట్లే అని చెప్పేసి నాటకం ఒకటి వేసిన తర్వాత ఊర్లో వాళ్ళు కూడా, అర్రే ఎక్కడ ఏమైపోయింది మీరు ఏమైనా అన్నారంటే, లేదు ఏమనలేదు, ఏమో రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదో ఫోన్ వచ్చింది అనుకుంటా, మరి ఏమైందో ఏమో అనేసరికి అందరు ఎతికితే బావిలో ఉండేసరికి అది ఎవడో పోలీసు వాడికి ఫోన్ చేసి చెప్పాడు, ఇలాగా ఒక కేసు ఒక చచ్చిపోయిన కేసు అని చెప్పి. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి అనుమానాస్పదంగా కనిపించి ఆ బాడీని వాళ్ళు పోస్ట్ మార్టం పంపించి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయి చెప్పండి అని విచారణ చేయడం ప్రారంభించారు. చెప్పలే. ఆ తర్వాత ఇక దెబ్బలేసరికి మొత్తం చెప్పేసిన తర్వాత ఆ పిల్లోడిది ఆ జాబ్ మొత్తం పోయింది. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక వీళ్ళని కొట్టడం ప్రారంభించేశారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఇక ఆ ఇల్లు అక్కడ ఊళ్ళో వదిలిపెట్టేసి ఏదో పక్కన ఊరు వచ్చేసి అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఆ పిల్లోడేమో ఏదో రోజువారి కూలికి వెళ్తూ ఇప్పుడు వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి. అంటే చూసారా ఎలాంటి వాళ్ళు ఉంటారు. నిజంగా ఆమె నిన్ను నమ్మి వచ్చింది. ఆమె తన తల్లిదండ్రులను వదిలిపెట్టి, తన బంధువులను వదిలిపెట్టి, తన వారందరినీ వదిలిపెట్టి, తన రక్త సంబంధికులందరినీ వదిలిపెట్టి ఎందుకు వచ్చింది? ఆమె మనల్ని నమ్మి వచ్చింది, నిన్ను నమ్మి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఎవరు? నువ్వే సర్వస్వం, మనమే సర్వస్వం. ఇంకా
వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి, లేకపోతే ఎటు చూడదామే. అందుకోసమే పొరపాటుగా ఎప్పుడైనా చేయి చేసుకున్నా ఆమె ఏమనిద్ది, పాపం ఎవరికీ చెప్పుకోలేదు కాబట్టి ఆ మనసులో కాస్త బాధపడిన లోపల అలాగే బాధను దిగుమింగుకొని అలాగే మరలా పొద్దున్నేమనే మరలా ఏవండి అని చెప్పేసి మరలా ఆమె పలకరించింది. నిజంగా ఇవన్నీ మనం ఆలోచిస్తే అసలు చెయ్యి వేయలేము. ఇవన్నీ నిజంగా మనం ఆలోచిస్తే, నిజంగా వాక్యాన్ని దగ్గర పెట్టుకొని ఆలోచిస్తే అసలు ఒక్క మాట కూడా అనలేము. పొరపాటున ఒక్క మాట ఒకవేళ మనం అనేసిన, నిజంగా చెప్తున్నాను, మనం నిజంగా దేవుని ఆత్మచేత నింపబడిన వారమైతే నిజంగా ఆ ఒక్క మాట అన్నందుకు నిజంగా మనం కుమిలి ఏడవాలి. అయ్యో నేను అనవసరంగా అనేసానే, నిజంగా అసలు ఆవిడ ఎందుకు వచ్చింది, నన్ను చూసే కదా, నన్ను నమ్మే కదా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం నన్ను చక్కబెడుతుంది, టయానికి పెడుతుంది, అన్ని చేస్తుంది కదా. అలాంటప్పుడు ఈ మాట నేను ఎందుకు అనగలిగాను, అసలు ఎందుకు తొందరపడ్డానని నిజంగా మనలో దేవుని ఆత్మ ఉంటే నిజంగా మనల్ని మనం లోపల చంపుకోవాలి. మనం నిజంగా ఏడవాలి లోపల. కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి గమనించండి, అనవసరంగా ఇప్పుడు భార్యాభర్తలు అనంగా పొరపక్షాలు రాకుండా ఉండవు, పొరపక్షాలు అస్సలు రావండి అనడం అబద్ధం. ఖచ్చితంగా పొరపక్షాలు వస్తాయి, ఖచ్చితంగా ఏదో చిన్న విషయాల్లో మనం ఏదో దొరుకుతూ ఉంటాయి. కానీ అది అక్కడితోనే అయిపోవాలి. ఆ క్షణం, ఆ తర్వాత ఆ నిమిషం, ఆ గంట, ఇకంతే, అక్కడితోనే అయిపోవాలి. లేదు అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా జీవితంలో అసలు మాకు కొట్లాటలే రాలే, మాటలే రాలే అని ఎవడైనా కనుక అంటే అతను అబద్ధం చెప్తున్నాడని అర్థం. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. తప్పకుండా వస్తాయి, రాకుండా ఉండవు. అయితే అది అక్కడితోనే అయిపోవాలి. తర్వాత మనం ఏదైనా తొందరపాటుతోనంటే మనం నిజంగా పశ్చాత్తాపడాలి, ఏడవాలి లోపల. ఆ మాట ఎందుకు అలా అన్నాను, లేకపోతే అలా చేయి ఎందుకు వేసానని చెప్పేసి. కాబట్టి ప్రియులారా, వాళ్లను మనం నిష్ఠూర పెట్టవద్దు, హార్ష్గా ప్రవర్తించవద్దు, కఠినంగా ప్రవర్తించవద్దు. వారిని మనం ప్రేమించాలంట. తర్వాత చూడండి, ఆదర్శవంతుడైన ఈ పురుషుడు, అతనికి ఉండవలసిన ఇంకో లక్షణం ఏంటంటే, ప్రధానమైన లక్షణం ఏంటంటే పిల్లల ముందు మాదిరిగా నడుచుకుంటాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇక్కడి నుంచి అండర్లైన్ చేయండి. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొని రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది కదా మాట. చాలా ప్రత్యేకంగా ఉంది కదా. ఏమైనా అనిపించిందా ప్రత్యేకత ఇందులో? ఇంతకాలం ఏమనుకున్నా, పిల్లలు తల్లిదండ్రులు ఎదుట జాగ్రత్తగా నడుచుకోవాలి, అవునా? పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఎదుట జాగ్రత్తగా నడుచుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు ఎదుట జాగ్రత్తగా నడుచుకోవడం మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎదుట మాదిరిగా జీవించాలి. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. బిడ్డల ఎదుట తల్లిదండ్రులు కూడా, తండ్రి కూడా మాదిరిగా ఉండాలి పిల్లల ఎదుట. ఎందుకంటే వాళ్ళు చూసేది మనల్నే. ఎప్పుడైనా సరే, ఈ రాత్రి ఒక ప్రశ్న వేస్తున్నాను, ఈ ప్రశ్నను జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఎప్పుడైనా సరే మీ పిల్లలతో వాళ్ళు ఏదైనా భారం కానీ, వాళ్ళు ఏదైనా పొరపాట్లు కానీ చేసినప్పుడు, ఎప్పుడైనా సరే వాళ్ళతో, ఇదిగో అమ్మాయి లేకపోతే అబ్బాయి, ఇటు చూడు, నన్ను చూసి నేర్చుకోరా, నన్ను చూడు నేను ఎలా ఉన్నానో, నన్ను చూడు నేనేం చేస్తున్నానో, నన్ను చూసి నేర్చుకో అని ఎప్పుడైనా అన్నావా? ఎప్పుడైనా అంటారా? ఎప్పుడైనా అన్నావా? ఆ మాట కూడా మన పిల్లల ఎదుట, మన పిల్లలతో మనం అనకపోతే మనం మాదిరిగా లేదని అర్థం.
మన జీవితాలు వాళ్ళకు మాదిరిగా లేవు అని మనమే సాక్ష్యం ఇచ్చేస్తున్నాం. ఆ మాట మనం చెప్పగలగాలి వాళ్ళతో. ఇలా ఉన్నావేంటి నువ్వు, నన్ను చూసావా, నేను ఎలా ఉన్నానో చూస్తున్నావా, రోజు చూస్తున్నావుగా నేను ఎలా ఉన్నానో, రోజు చూస్తున్నావు, రోజు గమనిస్తున్నావుగా నేను ఎలా ఉంటున్నానో, నన్ను చూసి నేర్చుకో అమ్మాయి, నన్ను చూసి నేర్చుకో. ఆ స్థాయికి రావాలి మనం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, అమ్మో నిజంగా మా మమ్మీ లేకపోతే మా డాడీ నిజంగా వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఎప్పుడు చూసినా నేను పొద్దున్న అలా దుప్పటి తీయడం ఆలస్యం మా మమ్మీ ప్రార్థన చేస్తూ ఉంటుంది, లేకపోతే మా డాడీ ప్రార్థన చేస్తూ ఉంటాడు, మా మమ్మీ బైబిల్ చదువుతూ ఉంటుంది, మా డాడీ బైబిల్ చదువుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు నిజమే మనం కూడా ఇలా ఉండడం కరెక్ట్ కాదు, మనం కూడా చదవాలి అని చెప్పేసి మనల్ని బట్టి వాళ్ళు అడుగురేస్తారు. కానీ ఇక్కడ చూడండి, మనం పొద్దాక ఏం చెప్తాం అని అంటే మీరు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, కానీ బాధిని మనం కనపరచాలి. అలాగని చెప్పేసి మా అమ్మ నాన్నలు అంటే ఇప్పుడు దాకా మా అమ్మోళ్ళు సరిగా లేరు అని మీరేమనుకోకండి. అన్ని విషయాల్లో వాళ్ళు మీ ఎదుట మీరు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు వాక్యం చదువుతారు, వాళ్ళు చేయాల్సిన బాధ్యతలన్నీ వాళ్ళు చేస్తారు. అన్నీ మీ ఎదుటే చేయాలని రూల్ ఏం లేదు. కానీ మనం తండ్రులంగా మనం బిడ్డల ఎదుట తప్పకుండా మాదిరి కలిగి జీవించాలి. వాళ్ళకి మన సాక్ష్యం అంతే, మనకి సాక్ష్యం మన వాళ్ళ ఎదుట మన సాక్ష్యం, ఒరే నన్ను చూడు అనాలి అంతే. పలానా అంకుల్ని చూసావా, లేకపోతే పలానా సేవకుడిని చూసావా, పలానా ఆయన్ని చూసావా, పలానా ఆయన్ని పలానా ఆయన అంటే నువ్వెందుకుండి కుటుంబంలో, నువ్వేం చేస్తున్నావు కుటుంబంలో? పలానా అంకుల్ కాదు, లేకపోతే పలానా ఆంటీ కాదు, నన్ను చూడు, నన్ను చూడు అంతే, నన్ను చూడు అంతే. పలానా ఆంటీతో సంబంధం కాదు, పలానా అంకుల్తో సంబంధం లేదు, నన్ను చూడు, నన్ను చూసి నేర్చుకో అంతే. కాబట్టి చూసారా వీళ్ళు ఎలా నేర్చుకున్నారంట సంఘం ఎదుట, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను అన్నాడు. చూడండి, చివరిగా మరలా దేవుని చిత్తం అయితే మరలా ఎప్పుడైనా మరలా మనం దీన్ని ధ్యానించుకుందాం. చివరి మాట నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇది ఆదర్శవంతుడైన పురుషుడు, కోపము లేనివాడు. అంటే కోపము అసలు లేనివాడని కాదు, కోపాన్ని తన కంట్రోల్లో ఉంచుకునేవాడు, న్యాయమైన కోపాన్ని మాత్రమే ప్రదర్శించేవాడు. ఆ తర్వాత సంశయము లేనివారై, సంశయము అంటే డౌట్స్, ఇంకా ఆయనకి కోపం ఉండదు ఆయనకి. ఆ తర్వాత దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో ఎలాంటి అనుమానాలు సందేహాలు ఏమి ఉండవు, దేవుడు చేస్తాడు అంతే. అంటే కోపము తర్వాత సంశయము, డౌట్స్, వితౌట్ డౌట్. అంటే కోపము తర్వాత అనుమానము లేనివారై ఉండాలి అని చెప్పాడు. కోపం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. ఏం చేయాలి? మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అన్నాడు. ఇప్పుడు చూడండి ఎన్ని వచ్చాయి మనకు, చాలా వచ్చాయి కదా. దేవునితో నీ సంబంధం కదా, బయట సమాజంలో నీ సాక్ష్యం, నీ గౌరవం కదా. ఆ తర్వాత అవసరతలో ఉన్నవారికి నువ్వు చేతులు చాపడం, అన్యాయంగా వాళ్ళు బాధలు అనుభవిస్తున్న వారికి న్యాయం చేయడం. ఆ తర్వాత నీ ముగింపు గురించి నీ ఆలోచన, నీ ఆశ. ఆ తర్వాత కష్టాల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు నీ దగ్గరకు వస్తే నీ వాళ్లకు కౌన్సిలింగ్ చేసే విధానం, వాళ్ళను ఆదరించే విధానం, నీ మాటల ద్వారా వాళ్ళు ఆశలు పుట్టించే విధానం. ఆ తర్వాత కోపము అనుమానం లేకుండా చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం. ఆ తర్వాత ఒక మంచి భర్తగా నీ భార్య ఎదుట నీ ప్రవర్తన, ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఉంటాం, కఠినంగా వ్యవహరించుకుండా ఉంటాం. ఒక మంచి తండ్రిగా నీ పిల్లల ఎదుట నీ మాదిరికరమైన ప్రవర్తన. ఇవన్నీ కూడా ఆదర్శవంతుడైన
పురుషుని యొక్క లక్షణాలు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని మన 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 క్యారెక్టర్ కూడా, ఎందుకంటే మనం ఎలాంటి వారమో మనకు దేవునికి తెలుసు. మనం ఎవరు కూడా చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. ఈ క్యారెక్టర్స్ అన్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మన క్యారెక్టర్స్ అన్ని పక్కన పెట్టుకుందాం. ఎన్ని విషయాల్లో మనం పాస్ అయ్యాం, ఎన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాం అని చూసుకుంటే ఎన్ని లోపాలు ఉన్నాయో మనకు అంతా తెలిసిపోతుంది, స్కాన్ అయిపోతుంది అంతా కూడా. కాబట్టి తప్పకుండా మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ లక్షణాలన్నీ కూడా నిజంగా మనలో నిజంగా నివసించగలిగితే, మనలో నిజంగా డెవలప్ అవ్వగలిగితే, నిజంగా మనం ఎంతటి ధన్యులము, మనం ఎంతటి భాగ్యవంతులము. నిజంగా ఇట్టి లక్షణాలన్నీ, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో దీన్ని స్థిరపరిచి ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దీంట్లో స్త్రీలకు అవసరమైనవి కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇవి ఇద్దరికి ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకి అవసరమైనవి కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నమ్మకమైన మా కన్న తండ్రి, ఉన్నతమైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఆదర్శవంతుడైన లేదా గుణవంతుడైన పురుషుడుగా మాకెలాంటి లక్షణాలు ఉండాలో, నా తండ్రి మా క్యారెక్టర్ ఎలా ఉండాలో నా తండ్రి మీరు మాకు నేర్పించినందుకు వందనాలు. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. నిజంగా నాయన ఈ లక్షణాలు నా తండ్రి మాలో లేకపోతే కుటుంబంలో నాయన ఇదిగో తండ్రి మా భర్తలు ఎదుట లేకపోతే మా భార్యలు ఎదుట నా తండ్రి నాయన దేవ కుటుంబముగా భార్య ఎదుట భర్తలు ఎదుట నా తండ్రి సరైన సాక్ష్యము, అలాగే పిల్లల ఎదుట నాయన సరైన సాక్ష్యాలు మా జీవితాలకు లేకపోతే, అలాగే సమాజంలో ప్రభువా నాయన సరైన విధంగా సాక్ష్యం మా జీవితాలకు లేకపోతే నా తండ్రి నాయన మేమెంత నాయన భ్రష్టులమో, మేమెంత దౌర్భాగ్యులమో, మేమెంత పనికిమాలిన వాళ్ళమో నా తండ్రి. ఇదిగో ప్రభువా నాయన మీ వాక్యాన్ని నాయన మీ మాటలను ప్రభువా నాయన ఇదిగో తండ్రి చూస్తుంటే ప్రభువా నాయన మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో ఆ విషయాల్లో ప్రభువా ఇదిగో నా తండ్రి నాయన ప్రభువా నాయన దేవా ప్రాణం నీరైపోతుంది నాయన. నా తండ్రి మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే భాగ్యము దయచేయమని నా ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన పురుషులుగా, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన నా తండ్రి కుటుంబ యజమానులుగా, భర్తలుగా నా తండ్రి మీ వాక్యాన్ని బట్టి మేము సరి చేసుకొని జీవించగలిగే భాగ్యము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ వాక్యం అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున సహాయము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నాయన ఇదిగో తండ్రి మా కుటుంబ విషయంలో నా తండ్రి నాయన మేము తండ్రి నాయన దేవా మేము ఏదైనా తప్పిపోయి ఉంటే నాయన ఎన్ని విషయాల్లో తప్పిపోయి ఉన్నామో నాయన మమ్మల్ని క్షమించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. నా ప్రభా నా తండ్రి ఇక నుంచి తెలుసుకున్న మేము ప్రభా ఇదిగో తండ్రి మీ వాక్యాన్ని బట్టి నాయన మేము బ్రతకగలిగే భాగ్యము దయచేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకొంచున్నాం. నాయన ప్రభా ఇదిగో తండ్రి ఈ రాత్రికాలం అంతా మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. చేరువచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి పేరు పేరున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం మా ప్రభువా. నా తండ్రి నాయన మీ బిడ్డలు ప్రభువా తిరిగి వెళ్తుండగా వారి ప్రయాణంలో నా తండ్రి మీరు తోడుగుండండి నాయన, సురక్షితంగా క్షేమంగా చేర్పించండి. మరలా తండ్రి రేపటి దినం నాయన గుడ్ ఫ్రైడే ఆరాధనలో కూడా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని నా తండ్రి మిమ్మల్ని వేడుకొంచున్నాం. మీ బిడ్డలను కూడా నా తండ్రి నాయన సరైన సమయంలో సకాలంలో రప్పించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాలం అంతా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న ప్రభా ఇదిగో తండ్రి నాయన మందిర పనులకు కూడా మీరు తోడుగున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా నా తండ్రి మీ ఆలోచన అనుగ్రహించమని ప్రభా మిమ్మల్ని వేడుకొంచున్నాం. నా తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం మా ప్రభా. నా తండ్రి దేవా ఇదిగో తండ్రి నాయన ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మంచి రిజల్ట్స్ను దయచేయండి. మీరు చేసిన సహాయమును బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. కావ్య అన్నిటి విషయంలో కూడా నా తండ్రి చక్కటి నడిపింపును బిడ్డకు దయచేయమని, మంచి జ్ఞానమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి నాయన మీ బిడ్డలు ప్రభా ఇదిగో తండ్రి నాయన ప్రభా ఎంతమంది ప్రభా నాయన ఇబ్బందుల్లో ఇరుకుల్లో
ఆర్థిక సమస్యల్లో, అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్నారో అంటే బిడ్డలందరికీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యము, ఆయుష్కాలము, నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించమని నా తండ్రి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనువులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడునో ఎల్లప్పుడునో సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘమంతటితో పాటు మనందరితో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.